నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. రోజు రోజుకి జనాల్లో ఫిట్నెస్ పై ఫోకస్ పెరిగిపోతుంది. కొత్త ఏడాదిలో మరికొందరు ఎలాగైనా తమ లైఫ్ స్టైల్ను మార్చుకోవాలని నిర్ణయం తీసుకొని ముందుకు కదులుతున్నారు. ఇదే సమయంలో 100 అడుగులు వెనక్కి నడవటం 1000 అడుగులు ముందుకు నడవడానికి సమానమని చెప్పే ఒక వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నడక అనేది ఫిట్గా ఉండటానికి సులభమైన అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది, కండరాలను బలపరుస్తుంది, అంతేకాదు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని ఎక్కడైనా ఎప్పుడైనా సులభంగా చేయవచ్చు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రెట్రో వాకింగ్ లేదా వెనక్కి నడవడం గురించి చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. 100 అడుగులు వెనక్కి అంటే 1000 అడుగులు ముందుకు వేయడానికి సమానమని చెప్తున్నారు. దీని కారణంగా ప్రజలు దీన్ని ఫిట్నెస్కు సత్వర మార్గంగా పరిగణించడం ప్రారంభించారు. కానీ ఇది నిజంగా నిజమేనా, లేదా ఇది కేవలం వైరల్ ట్రెండ్ మాత్రమేనా అనే చర్చ సాగుతోంది. దీనిపై ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ముంబై సెంట్రల్లోని వోకార్డ్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విశాల్ షిండే ఈ వాదనను కొట్టిపారేశారు. ఇది తప్పుదారి పట్టించేదని అన్నారు. ముందుకు నడిచినా లేదా వెనక్కు నడిచినా ఒక అడుగు ఒక అడుగే. క్యాలరీల బర్న్, గుండె ఆరోగ్యము లేదా ఫిట్నెస్ పరంగా 100 అడుగులు వెనక్కి నడవటం 1000 అడుగులు ముందుకు నడిచినట్లేనని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అయితే వెనక్కు నడవడం ఎందుకు ట్రెండీగా మారింది అనే విషయంపై స్పందిస్తూ, వెనక్కు నడవడం వల్ల శరీర కండరాలు భిన్నంగా పనిచేస్తాయని డాక్టర్ షిండే వివరించారు. ఇది తొడ కండరాలను మరింత ఉత్తేజపరుస్తుంది, మోకాళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది, సమతుల్యత సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. వెనకకు నడవడం కొంచెం కష్టంగా అనిపించడం వల్ల ప్రజలు తరచుగా ఇది చాలా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందని అనుకుంటారు. కానీ అది కష్టం కాబట్టి దీనికి చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని కాదు. కానీ అది కష్టం కాబట్టి దీనికి చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని అనుకోవడం సరికాదన్నారు. ఇక డాక్టర్ షిండే ప్రకారం సరిగ్గా చేస్తే రెట్రో వాకింగ్ మోకాళ్లకు, వీపుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ముందుకు నడవడం కంటే వెనక్కి నడవడం వల్ల మోకాళ్లపై తక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇది ప్రారంభ మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్, ముందు మోకాలి నొప్పి నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. అదనంగా వెనుకకు నడవడం పోస్చర్, కోర్ కండరాలపై దృష్టి పెడుతుంది. ఇది వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వాస్తవానికి ముందుకు లేదా వెనక్కి నడవడం వీపుకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్నారు. ఇక ఇదే సమయంలో రోజువారీ అడుగుల ఉద్దేశం శరీరాన్ని చురుగ్గా ఉంచడం, శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అని డాక్టర్ షిండే స్పష్టంగా చెప్పారు. రెట్రో వాకింగ్ దీనికి సహాయపడుతుంది, కానీ ఇది రోజువారీ నడకను భర్తీ చేయదు. దీని అర్థం మీరు దీన్ని మీ రోజువారీ కార్యక్రమాల్లో కొద్దిసేపు చేర్చవచ్చు, కానీ మీ స్టెప్స్ సంఖ్యను పూర్తి చేయడానికి మీరు దీన్ని సత్వర మార్గంగా ఉపయోగించలేరని స్పష్టం చేశారు. దీని అర్థం వెనక్కి నడవడం ఖచ్చితంగా కొన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది, కానీ ఇదేమీ మాయాజాలం కాదని, ఇది మీ అడుగుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచదు లేదా సాధారణ నడకను భర్తీ చెయ్యదు అని తేల్చి చెప్పారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.